ప్రొఫెసర్ జేహెచ్ రైట్ గారు ఇచ్చినటువంటి ధ్రువపత్రాన్ని తీసుకొని ఆయన షికాగో చేరుకునేసరికి అక్కడ కమిటీ చిరునామా ఎక్కడో పడిపోయింది. అంత పెద్ద మహానగరంలో ఏం చేయాలో తెలియక అలసటగా ఉండి అక్కడ ఒక ఖాళీ డబ్బాలో పడుకున్నారు. ఆ రాత్రి అక్కడ పడుకొని తెల్లవారి పొద్దున సన్యాస సాంప్రదాయం ప్రకారం భిక్షం అడిగితే ఆహారం కోసం అక్కడున్న ధనవంతులందరూ ఆయన్ని చీకొట్టారు. ఎందుకంటే పాశ్చాత్య దేశాలలో భిక్షాటన చేయటం అనేది గర్హనీయమైనటువంటి విషయం కనుక. సరే, ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపిస్తాడులే అని. ఇంతలో ఒక ఇంటి నుంచి ఒక మహిళ తలుపు తెరుచుకుని వచ్చి స్వామీజీ దగ్గరికి వచ్చి, మీరు విశ్వమత మహాసభలకు వచ్చారా? మిమ్మల్ని చూస్తే భారతీయ సన్యాసిలా ఉన్నారు అంటూ స్వామీజీ కథ విని తన ఇంటికి తీసుకువెళ్ళి ఎంతో గౌరవంగా చూసుకుంది. ఆవిడే జార్జ్ డబ్ల్యూ హేల్. ఆ తరువాత స్వామీజీ కుటుంబం మొత్తం కూడా ఆ కుటుంబం మొత్తం కూడా స్వామీజీకి జీవితకాలం మంచి స్నేహితులుగా ఉన్నారు. 1893 సెప్టెంబర్ 11న సోమవారం నాడు విశ్వమత మహాసభలు మొదలయ్యాయి. అది అమెరికాలోని షికాగో నగరంలో ఉన్నటువంటి కొలంబస్ హాల్లో. ఎంతోమంది ఆ విశ్వమత మహాసభల్లో మాట్లాడటానికి వచ్చినటువంటి వాళ్ళు పేజీల కొద్దీ వారి మతాల గురించి రాసుకొచ్చారు. మన స్వామీజీ మాత్రమే ఎటువంటి సన్నాహాలు లేకుండా వెళ్ళారు. సభాధ్యక్షులు 2-3 సార్లు మాట్లాడమంటే ఇప్పుడు కాదు అని త్రోసిపుచ్చారు. ఇక సాయంత్రం అడగకుండానే స్వామీజీ పేరుని పిలిచేటప్పటికల్లా లేచి వెళ్ళి సరస్వతీదేవిని తలుచుకొని శ్రావ్యమైన ఆయన కంఠంతోనూ అంతకంటే మధురము పరమ పవిత్రము ఆయన హృదయాంతరాలలో నుంచి వచ్చిన విశ్వమానవ సౌభ్రాత్ర భావనతోనూ నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా అని మొదలెట్టాడు. దాంతో ఆ కొలంబస్ హాల్లో ఉన్నటువంటి 5,000 మంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆ జనసముద్రం అంతా ఒక్కసారిగా లేచి నిలబడి ఆ కమ్మని పిలుపుకు, తమ ముందు మూర్తీభవించిన ఆ పవిత్రతకు, ఏ నాగరికత పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికి తమకు తెలియకనే పులకించిపోయి కరతాళ ధనుల వర్షం కురిపించారు. ఉపన్యాసపు ఆరంభంలోనే అందిన ఈ అపూర్వ అభినందన 3 నిమిషాల పాటు సాగింది. మధ్యలో స్వామీజీ మళ్ళా మాట్లాడటానికి 2-3 సార్లు ప్రయత్నం చేసి కూడా విఫలమయ్యారు. అందరూ కూర్చున్నాక స్వామీజీ తన ఉపన్యాసం కొనసాగించారు. భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందని, గౌరవిస్తుందని, అన్ని మతాలు సత్యాలేనని, మతాలన్నీ భగవంతుని చేరుకోవటానికి మార్గాలని స్వామీజీ చెప్పారు. అంతేకాక ఎవరూ తమ మతాన్ని మార్చుకోనవసరం లేదని, నా మతమే గొప్పది, నా మతమే నిలబడాలి అనుకునేవాడు బావిలో కప్ప వంటి వారని స్వామీజీ తెలిపారు. మిగతా వక్తలందరూ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరఫున మాట్లాడి నిజమైనటువంటి మత సామరస్యాన్ని చూపించారు. సభ్యులందరికీ కూడా స్వామీజీ ప్రసంగమే నచ్చింది. రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. పత్రికలన్నీ కూడా వేనోళ్ల మన స్వామీజీని పొగిడాయి. ఆ తరువాత స్వామీజీ దేశాలన్నీ తిరుగుతూ ఎన్నో సంవత్సరాలు అన్ని చోట్ల తన ఉపన్యాసాలతోటి ప్రభావితం చేశారు ఆ ప్రజలని, ఆ దేశ ప్రజలందరినీ కూడా. ఇలా తిరిగి చివరకు ఆయన కొన్నాళ్ల తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని నిశ్చయించుకున్నప్పుడు ఒక ఆంగ్లేయ మిత్రుడు అడిగాడట, స్వామీజీ ఇలా అడిగానని మీరేమీ అనుకోవద్దు. 4 ఏళ్ళు ఎన్నో భోగ భాగ్యాలతో నిండినటువంటి పాశ్చాత్య దేశంలో గడిపిన మీరు పేదరికంతో ఉన్న మీ దేశానికి వెళ్తున్నారు కదా, మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అడిగారు. స్వామీజీ, నేను ఇక్కడికి రాకముందు నా దేశాన్ని మాత్రమే ప్రేమించేవాడిని. ఇప్పుడు నా దేశపు గాలి, నీరు, ధూళి కూడా నాకు పవిత్రము, పూజనీయము అయ్యాయి అని అన్నారట. అంతేకాక ఇప్పుడు నా మాతృదేశం నాకొక మహాతీర్థ స్థానము అని అన్నారట. స్వామీజీ తిరిగి రావడం భారతదేశపు జవసత్వాలు తిరిగి రావడమే అయింది. అప్పటికే వివేకానంద స్వామి అంటే తెలియని వారెవ్వరు కూడా భారతదేశంలో లేరు. 1897 జనవరి 15న ఓడ అప్పటి బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి కొలంబో చేరింది. మళ్ళీ తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నానని స్వామీజీ ఎంతో ఆనందంతో పొంగిపోయారు. స్వామీజీకి స్వాగతం పలకటానికి భారతదేశ ప్రజలు ఎన్నో స్వాగత సన్నాహాలు కూడా చేశారు. కానీ వారికి అది తెలియదు.
ఇక స్వామీజీ వచ్చినటువంటి స్టీమర్ భారతదేశపు ప్రధాన భూమి అయిన పంబన్ అనే గ్రామంలో ఆగి ఆయన దిగబోతూ ఉంటే రామనాడుని పరిపాలిస్తున్నటువంటి రాజైనటువంటి భాస్కర సేతుపతి స్వామీజీకి ఎదురుగా వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళపై కూర్చొని మొదట తన తలపై కాలు మోపి తర్వాత భారత భూమిపై దిగమని శిరస్సు వంచి ప్రార్థించారు. స్వామీజీ అందుకు సున్నితంగా నిరాకరించారు. స్వామీజీకి సపరివారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా వారిని ఆ రథంలో కూర్చోబెట్టి ఆయన అంత గొప్పగా గౌరవించారట. ఆ తర్వాత స్వామీజీ తన ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేదు. వారి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఎక్కువ కాలం జీవించదలుచుకోలేదు ఆయన. ఎన్నోసార్లు తన శిష్యులకి స్నేహితులకి తాను త్వరలో ఈ ప్రపంచాన్ని వదిలివేయబోతున్నట్లుగా పరోక్షంగా తెలిపారు ఆయన. ఎవరు కూడా ఆ ముహూర్తం అంత త్వరగా వస్తుంది అనుకోలే. నేను 40 చూడను అంటూ జోసెఫిన్ మక్లౌడ్ అనేటటువంటి తన స్నేహితురాలితోటి స్వామీజీ చెప్పడం జరిగింది. ఇక చివరి రోజుల్లో ఒక వారం రోజుల ముందే ఒక శిష్యుడిని పిలిపించుకొని పంచాంగం చదవమన్నారు. 1902 జూలై 4వ తారీఖున స్వామి పొద్దున్నే రామకృష్ణుల మందిరానికి వెళ్ళి తన అలవాటుకు భిన్నంగా అన్ని కిటికీలు తలుపులు మూసుకొని 3 గంటల సేపు గాఢ ధ్యానంలో గడిపారు. తరువాత దినచర్యకు భిన్నంగా సన్యాసులందరితో కలిసి భోజనం చేశారు. సంధ్యా సమయమైంది. శ్రీరామకృష్ణులకు ఆ రాత్రికి సేవ జరిగేందుకు ముందు శంఖం పూరించారు. స్వామీజీ తన గదిలోకి వెళ్ళి గంగకు అభిముఖంగా కూర్చొని ధ్యానముద్ర ధరించారు. 1 గంట తరువాత ఆయన మంచంపై పడుకున్నారు. 2 సార్లు దీర్ఘంగా ఊపిరి పీల్చారు. ఆ తర్వాత పరీక్షిస్తే స్వామి దేహంలో ఊపిరి లేదు అని శిష్యులు గ్రహించారు. స్వామీజీకి శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలివేశారు. తన జీవితాంతం ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి స్వామీజీ. భౌతికంగా ఆయన జీవితం ముగిసిపోయింది, కానీ ఆయన పని కొనసాగుతూనే ఉంది. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని తన దేశ ప్రజలకి పిలుపునిచ్చాడు. వారంతా ఆ పిలుపుని విన్నారు. భరతమాత మేల్కొంచింది. ఆయన భావజ్వాలతో మొదలైన నవభారత నిర్మాణం దేశానికి స్వాతంత్ర్యం రావటంతోనే కాక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అతనే స్వామి అని పిలువబడుతున్నటువంటి వివేకానంద స్వామి అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి.